కృప కలిగిన దేవుని నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ఈ ఉదయకాల సమయంలో యథావిధిగా తండ్రి యొక్క వాక్య ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారి వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే చేసుకొని వాక్యం లైక్ చేసి షేర్ చేయండి. మీ సహాయం మాకు అందించండి. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఇక ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే, సిగ్గుపరిచే దేవుడు కాదు మనల్ని. హల్లెలూయా. నిన్ను సిగ్గుపరిచే తండ్రి కాదు అన్న అంశం మీద కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. ఇప్పుడు సంగమా మరి చూసినట్లయితే 25వ అధ్యాయం సంకేతంలో ఆయన అంటాడు కదా, తండ్రి నీ దిక్కునకు చూసిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను అంటాడు దావీదు గారు. 25వ అధ్యాయము కీర్తన భాగంలో మొదటి వచనము. తండ్రి నీ దిక్కునకు చూసిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను అని 3వ వాక్యం అంటాడు కదా, నిన్ను నమ్ముకున్న వారిని ఎవరిని కూడా నేను సిగ్గుపరిచే తండ్రి కాదు అన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట దావీదు గారు చెప్పారు ఆ రోజు? ఎందుకు ఆ యొక్క సాక్ష్యం చెప్తున్నాడు? ఎందుకు ఆ మాటను పలికాడంటే, దావీదు గారు చిక్కుముడిలో ఉండేటప్పుడు, చిక్కుముడిలో పడిపోయినప్పుడు, ఆయన మీదకి ఆపద వచ్చినప్పుడు, ఆయనను అవమానపరిచినప్పుడు, ఆయనను తరుపుతున్నప్పుడు, ఆయనను చంపాలని చూసుకునేటప్పుడు తండ్రి మీద ఆనుకున్నాడు. హల్లెలూయా. తండ్రి మీద ఆనుకున్నాడు ఆయన పూర్తిగా. ఆనుకొని అక్కడ అంటాడు కదా, తండ్రి నేను ఆపదలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, నన్ను తరుము వారు శత్రువులు ఎక్కువైపోయారు కనుక నేను సిగ్గుపడనివ్వకుండా అవమానపడనివ్వకుండా నీవు కాపాడు, ఇదిగో నీ దిక్కులకు చూసే నా ఆత్మతో ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియ సహోదరులారా, మనం కూడా ప్రార్థన చేస్తుంటామండి. కానీ తలంపు ఒక దగ్గర, ప్రార్థన ఒక విధంగాను. పెదవులు ప్రార్థనను చేస్తుంటే హృదయము వేరొక తలంపులో ఉంటుంది. కానీ దావీదు గారు అంటున్నాడు, నీ వైపు చూసే నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అన్నాడు. హల్లెలూయా. అందుకే తన కుమారుడైన క్రీస్తు కూడా చెప్పిన మాట, మెస్సీ గారు చెప్పిన మాట ఏంటంటే, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారుని అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఈ మాట చాలాసార్లు చెప్పినట్టుగా మనకు తెలుసు కదండి. ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించేవారిని తండ్రి విడిచిపెట్టడు అన్న సందర్భం అనేక మార్లు ఆయన చెప్పాడు, ఆయన చేసిన 4 సువార్తల్లో. కనుక నీవు ఆత్మతో ఆయనను ఆనుకుంటే ఖచ్చితంగా నీ కార్యం చేస్తాడు, కొంచెం ఆలస్యమైన. కానీ ప్రియ సహోదరులారా, అప్పటి జనాంగము, అప్పటి యొక్క విధానము, అప్పటి యొక్క భక్తి వేరు. ఇప్పుడు జనాంగము, ఇప్పుడు యొక్క భక్తి, ఇప్పుడు యొక్క విధానం వేరైపోయింది. కావున కొంచెం ఆలస్యం అవ్వచ్చు. ఎస్ఏ గ్రంథం అంటాడు కదా, నేను ఆలస్యంగా ఎందుకు చేస్తున్నా అంటే నిన్ను ఆశీర్వదించడం కోసమే అంటాడు. నీ పట్ల నేను ఆలస్యంగా ఎందుకు కార్యం చేస్తానంటే నిన్ను పరీక్షించడం కోసం అంటాడు. హల్లెలూయా. ఈరోజు మనకు పరీక్షాకాలం అండి. ఇది పరీక్షాకాలము. స్కూల్లో చదువుకున్న వారికి, కాలేజీలో చదువుకున్న వారికి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. అలాగే వాళ్ళకి ఏడాదికి ఒక్కసారి ఎగ్జామ్స్. కానీ మనకి క్రైస్తవులకి ప్రతిరోజు కూడా పరీక్షాకాలమే, ఎగ్జామ్సే. ఈ ఎగ్జామ్స్లో మనం పాస్ అవుతున్నామా, ఫెయిల్ అయిపోతున్నామా అని మనం ఆలోచించుకోవాలి. ఈ పరీక్ష మనం రాస్తున్నామా, రాయలేకపోతున్నామా ఆలోచించుకోవాలి. ఆ ప్రశ్నకు సమాధానం మన దగ్గర ఉందా లేదా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు సహోదరులారా, యవ్వన కుమారులేమి, కుమార్తెలేమి, నడి వయస్కులేమి, టోటల్గా ప్రజలందరూ కూడా ఆయన మీద ఆనుకుంటేనంట. ఆయన అంటాడు కదా, 3వ వచనం అంటాడు, నీ మీద ఆనుకున్న వారిని, నిన్ను నమ్ముకున్న వారిని, నిన్ను వెంబడించిన వారిని ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వవు అంటాడు. హల్లెలూయా. ఎన్నడూ సిగ్గుపడనివ్వలేదు. దావీదు గారి జీవితంలో కూడా అనేకమైన కష్టాలు, అనేకమైన బాధలు, అనేకమైన రుపంతులు, అనేకమైన వేదనలు కలిగి ఉన్నాడు. పుట్టినే సేవ చేసేలేదండి ఆయన. పుట్టినే తండ్రి ఆయన్ని ఆశీర్వదించలేదు. అనేకమైన ఇరుకు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కుటుంబం వల్లే. అయినప్పటికీ ఆయన సడలిపోకుండా, పారిపోకుండా ఆయన ఏం చేశాడంటే ప్రతి విషయం కూడా తండ్రి మీద ఆనుకొని తండ్రి వైపు తన ఆత్మను ఎత్తి ప్రార్థన చేశాడు. తండ్రికి తన ఆత్మను అప్పగించి ప్రార్థన చేశాడు. కనుక నేను ప్రతిఫలం పొందుకున్నాడు. ఓ క్రైస్తవులారా, ఈరోజు నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన పెదవులతో చేస్తున్నావు కానీ హృదయం ఎక్కడికో సంచరిస్తూ ఉంటుంది.
ఎటువైపో వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమనంటే నా దేహము నా ఆత్మ తండ్రి నీ మీదే అనుకున్నాము అంటున్నాడు అక్కడ. అందుకే నీ దిక్కునకు చూసిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను. హల్లెలూయా. ఆత్మతో చేసిన ఏ కార్యం కూడా తండ్రి సఫలం చేయక మానడండి. అలాగని పెదవులతో చేసిన ప్రార్థన కూడా ప్రతిఫలం ఇస్తాడు, కానీ అది తక్కువే. ఈయన ఏమంటాడంటే ఆయన అంటాడు, నిన్ను నమ్ముకున్న వారికి ఎవ్వరికి ఇంతవరకు కూడా అవమానం అనేది కానీ సిగ్గు అనేది కానీ కలిగించలేదు. 400 మంది ఉన్నారండి కొండ మీద, కన్నీరు పర్వతం మీద. ఆనాడు ఎవరో మన ఏలియా గారు ఉన్న కాలంలో కొండ మీద 400 మంది ఉన్నాడు. తండ్రి ఒకే ఒక మనిషి ఉన్నాడు, ఆయన ఏలియా. ఆయన ప్రార్థించాడు, నమ్మాడు ఆయన. ఆయన నమ్మకాన్ని ఆయన ఏం చేశాడంటే వమ్ము చేసేయలేదు, అంటే తీసివేయలేదు. 400 మంది మన జనంలో బయలుదేవతను కొలిచే వారి యొక్క మధ్యలో ఒకే ఒక క్రైస్తవుడు, ఒకే ఒక్క సేవకుడు, ఒకే ఒక దైవ భక్తుడు నిలబడి వాళ్ళకి ఛాలెంజ్ చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ఏం చేశాడంటే ఆయన సిగ్గుపడనివ్వలేదు, అవమానపడనివ్వలేదు, ఘనకార్యం చేశాడండి తండ్రి ఆయనను. అందుకే అన్నాడు, తండ్రి ఇదిగో నీ మహస్యము నాకు తెలియక కాదు, కానీ ఇక్కడ ఉన్న వారందరూ కూడా కను విప్పు తెరవడానికి వీరు చూసినట్టుగా నీ అద్భుత కార్యం చేయని ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే అగ్ని వచ్చింది. ఇది విశ్వాసం. ఈ రోజులో సహోదరులారా, క్రైస్తవులు కానీ మనలో అప్పుడప్పుడు అవిశ్వాసం చోటు చేసుకుంటుంది. క్రైస్తవులు కానీ అప్పుడప్పుడు మనలో అనుమానం చోటు చేసుకుంటుంది. క్రైస్తవులు కానీ అప్పుడప్పుడు మనలో ఏదో నిరాశ చోటు చేసుకుంటుంది. కానీ తండ్రి అంటాడు, నీవు నమ్మిన ఎడలా, తన కుమారుడు అంటాడు, నీవు నమ్మిన ఎడలా నా తండ్రి మహిమ చూస్తామన్న సంగతి మనకు తెలుసు. ఈరోజు ఎంతమంది అపూర్వమైన నమ్మకంతో ఆయన మీద ఉన్నారో నాకైతే తెలియదు. కానీ నేనంటాను కదా, ఎవరికైనా కష్టాలు రాకుండా పోవు. ఈ తరంలో అనేక మంది చాలా కష్టాల్లో, బాధల్లో, వేదనలు ఉన్నారు. కానీ కొంచెం నిదానించుకుంటే ఇప్పుడు పడ్డ కష్టము, ఇప్పుడు పడ్డ కన్నీళ్ళు, ఇప్పుడు అనుభవిస్తున్న సోదరులు ఇక ముందు తండ్రి మనకు ఉంచాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, మనం ఒకటి ఆలోచించాలండి. ఇక్కడ నిన్ను సిగ్గుపడలేకుండా చేస్తాడు అంటే నీవు నమ్మకం ఉంచావా? అందుకని నీ మీద నమ్మకం ఉన్నవారు వారిని సిగ్గుపడనివ్వద్దని 4వ వచనం అంటాడు, తండ్రి నీ మార్గములను నాకు తెలియజేయి అంటాడు. నీ మార్గములను తెలియజేయు. ఈరోజు ఆయన మార్గం ఏమిటో, ఆయన సత్యం ఏంటో, ఆయన చేసిన అద్భుత కార్యాలు ఏంటో అన్నీ తెలుసుకొని కూడా మనం అప్పుడప్పుడు ఏం చేస్తుంటే మన మార్గం తప్పిపోతుంటాం, సత్యం నుంచి బయటకు వచ్చేస్తుంటాం, అబద్ధ జీవితం జీవించడానికి ఇష్టపడుతుంటాం. మరి తండ్రి ఎలా కార్యం చేస్తాడండి? ఎలా మనల్ని ఆశీర్వదిస్తాడు? ఒకసారి ఆలోచించుకుందాం. అందుకే బైబిల్ చెప్తుంది, నేను కాదు కానీ బైబిల్ చెప్తుంది, నీవు నా మీద పూర్తిగా ఆనుకొని ఉంటే అప్పుడు చూడు నీ జీవితంలో నేను ఏం చేస్తానో. ఇది మొదటి నుంచి చెప్తున్న మాట, చివరి వరకు చెప్పే మాట ఇదే. మొదటి నుంచి చెప్తున్నాడు, చివరి వరకు కూడా చెప్పే మాట ఇదే. నోవా కాలంలో చెప్పాడు, అబ్రహం కాలంలో చెప్పాడు, మోషే కాలంలో చెప్పాడు, ప్రతి ప్రవక్తుల యొక్క కాలంలో చెప్పాడు. ఇప్పుడు ఈ తరంలో కూడా చెప్తున్నారు అదే మాట. ఆయన మాటలో మార్పు లేదు, ఆయన క్రియల్లో మార్పు లేదు, ఆయన ఉద్దేశంలో మార్పు లేదు, ఆయన తలంపులో మార్పు లేదు, ఆయన చేసే క్రియలో ఆయన తలంపు పెట్టి ఏ కార్యంలో కూడా మార్పు లేదు. కానీ మార్పు చెందేది తరాలు వస్తున్నప్పుడు మనుషులు మారిపోలేదండి, రూపాలు మారిపోలేదు, కానీ మనసులు మార్చుకున్నారు. అందుకనే నీకు ఆశీర్వాదం కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యం ఏం చేస్తున్నామంటే అనుమానము పెనిపోతాం అంటారు చూడు పెద్దలు. అలాగా అనుమానంలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే నువ్వు అనుమానంలోకి వెళ్ళిపోతామో ఏమో ఆయన చిత్తము చేస్తాడో లేదో తెలియదు. అందుకని అన్నాడు, నమ్మిక ఉంచి నాయన నమ్మిక ఉంచిన వారిని నేను కాపాడుతానంటే దావీదు అన్నాడు, నిన్ను నమ్ముకున్న వారిని అన్నాడు కూడా సిగ్గుపడినవాడు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంటేనే ఒకవేళ మీరు ఏ తలంపులతో ఏ ఉద్దేశంలో ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ మనస్ఫూర్తిగా నమ్మండి. మీ కుటుంబంలో, మీ యొక్క బంధుమిత్రుల్లో, అంటే భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య, లేక వ్యక్తిగత విషయాల్లో కూడా తండ్రి ఇచ్చేస్తాడంట,
రాబోతున్న దినాల్లో నీకు మేలు చేస్తానని తెలియజేస్తున్నాడు. అందుకే అన్నాడు, తండ్రి నీ మార్గం నాకు నేర్పించు, నీ మార్గంలో ఎలా నడవాలో నేర్పించు అని అడిగిన విధానం చాలా గొప్పదండి. ఈరోజు ఎంతమంది అడుగుతున్నారు? నీ మార్గం నాకు తెలియజేయ తండ్రి అని ఎంతమంది అడుగుతున్నారు? ఎవరు కూడా అడుగుతున్నారు లేదు. ఆయనకే తెలుసు, పరమ తండ్రికే తెలుసు. కనుక ఆయన మార్గము సత్య మార్గము, ఆయన మార్గము జీవ మార్గము, ఆయన మార్గము వెలిగించే మార్గం, ఆయన మార్గము జీవింపజేసే మార్గం, ఆయన మార్గము బాధను తొలగించే మార్గం, ఆయన మార్గము కడుపు నింపే మార్గము, ఆయన మార్గము నిన్ను అందసాన్ని ఎక్కించే మార్గం అండి. పరలోకాలను చేర్చే మార్గం. ఆ మార్గంలో ప్రయాణం చేద్దాం. మనం అందరం కూడా ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ, నాయనా నా ఆత్మతో నిన్ను స్తుతిస్తున్నాను ఆరాధిస్తున్నాను అన్నాడే భక్తులను అపొస్తలుడు అంటాడే, అలాగే మనం కూడా ఆత్మతో స్తుతించి ఆరాధిస్తూ ఆయన కనపరుచుకుంటున్న ఎడల ఇదిగో రాబో దినాల్లో ఆయన కనికరము దయ కృప వాత్సల్యత మనందరి మీద ఉండి మన కార్యాలయాన్ని సఫలపరచును గాక. ప్రార్థించుకుందాం. కనికర సంపన్నుడా దయామూర్తి నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడి హెచ్చరించినందుకు నీకు స్తోత్రం. నిజమైన తండ్రి అనుమానంతోనూ అపనమ్మకంతోనూ కాకుండా సంపూర్ణమైన హృదయ శుద్ధితో సంపూర్ణమైన తండ్రి ఆత్మతో నీ వద్దకు వచ్చిన వారిని నేను తోసివేయనని చెప్పిన మాట ప్రకారంగా ఇగో తండ్రి దావీదు చేసిన తండ్రి విజ్ఞాపన ప్రార్థన తండ్రి చేసా ఈరోజు మేము కూడా చేస్తున్నాం కనుక అయ్యా మాలో ఉన్న తండ్రి ప్రతి కలంకం తొలగించి అనుమానాన్ని అపార్థాన్ని తొలగించి అయ్యా నీ సత్య మార్గంలో నడుస్తూ నీవిచ్చే ఆశీర్వాదం పొందుకునే ధన్యత మా అందరికీ దయచేస్తామని మా ప్రభువాని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరినీ తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.